వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ప్రేమమూర్తులారా, ఈ విధంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. వీళ్ళందరూ వస్తున్నారు. ముఖ్యంగా 100 మంది సెలెక్ట్ చేసుకొని వివిధ రంగాలలో వ్యక్తులకి ఉగాది పురస్కారాలు ఇస్తున్నాం. వంశీ తిరుమల బ్యాంక్, ఆ తిరుమల బ్యాంకుకి అక్కినేని నాగేశ్వరరావు ఉన్నప్పుడు వెళ్ళి అదంతా కూడా పరిశీలించేసి వచ్చాను. చక్కగా వ్యాపారాలు. మురళీమోహన్ మొన్న చెబుతూ కూడా చెప్పాను చూడు, డబ్బులు సంపాదించడం తప్పు కాదు, డబ్బు పాపిష్టిది కాదు. పాపిష్టి వాడి చేతుల్లోకి వెళ్తే డబ్బు పాపిష్టిది. మంచి వాళ్ళ యొక్క ధర్మభర్తలైన వాళ్ళు కష్టపడి చెమటోడ్చి చక్కగా సంపాదించాలి. తన వంశం కోసం, పిల్లల కోసం, పిల్లల్ని జాతిరత్నాలుగా తయారు చేయటం కోసం, మంచి కార్యక్రమాలు చేయటం కోసం, సమాజం కోసం కూడా కావాలి. తప్పు కానే కాదు. అందుకనే అష్టలక్ష్మణ్ణి మనం పూజిస్తున్నది. ఏది కూడా వద్దనుకోకూడదు. గుడ్ విల్ చాలా ముఖ్యం. చంద్రశేఖర్, గుడ్ విల్ గుడ్ విల్ గుడ్ విల్. ఆ గుడ్ విల్లే ఒక వ్యక్తినైనా సరే తీసుకెళ్లి ఉన్నత స్థితిలో కూర్చోబెడుతుంది. పివి నరసింహారావు లాగా, లేక ఇతరమైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళారంటే, ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాకి వెళ్ళి సూట్ కేసు పట్టుకొని వెళ్ళి అక్కడ తమ యొక్క సమర్థతతో, సామర్థ్యంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈనాడు కోటాను కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ అందరికీ చాలామందికి కూడా తెలుసు. ఇది ఎందుకు చెప్పానంటే, మొట్టమొదటికి ఎందుకు చెప్పానంటే, గుడ్ విల్ అనేది భారతదేశం నుంచి ఒక వ్యక్తి ఏ దేశానికి వెళ్ళినా ఇండియన్ అనగానే వాళ్ళు గౌరవభావంతో చూస్తున్నారంటే ఆ భారతదేశ సనాతనమైనటువంటి ధర్మానికి ఉన్నటువంటి గుడ్ విల్ అలాంటిది. ఆ గుడ్ విల్ని మనం పోగొట్టుకోకుండా ఉన్నంత కాలం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భారతీయుడైనటువంటి వ్యక్తి రాణిస్తాడే కానీ ఎప్పుడు కూడా అపజయం రాదు. ముఖ్యంగా ఇక్కడికి నేను రావడానికి ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఇంతమంది మేధావుల్ని సత్కరిస్తున్నామే. సుమన్, మేధాశక్తే భగవత్ స్వరూపము, జ్ఞానమే భగవత్ స్వరూపము. ఒక్కసారి ఇది సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పేది కానీ, లేకపోతే ఇంకా అనుగ్రహ భాషణం చేసే సమయం కాదు, సందర్భము కూడా కాదు. ఆశీస్సులు ఇవ్వటానికనే వచ్చింది. నేను ఉంటానని చెప్పాను. కొంతమందికి అయినా సరే మీరు సత్కారం చేసిన తర్వాతే నేను వెళ్తానని కూడా చెప్పాను. టైం వాళ్ళకి ఇచ్చాను. 7:30 లోపల నేను వెళ్తాను. వేరే కార్యక్రమం తీవ్రమైన దీక్షలో ఉండి కూడా వచ్చాను. ఇంతమందికి చేస్తున్నారు. ఇది ఒక్కటి వినండి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం సత్యమనంతం సత్యం బ్రహ్మ, జ్ఞానం సత్యం జ్ఞానమనంతం జ్ఞానం బ్రహ్మ, అనంతం సత్యం అనంతం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ, బ్రహ్మ 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 బ్రహ్మ. ఆ బ్రహ్మ భగవత్స్వరూపం అంటే ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్య స్వరూపంగా ఉన్నది ఈ జ్ఞానం. ఈ అనంతమైన విశ్వమంతా కూడా వ్యాపించి దివ్య తేజో తరంగ రూపంలో విశ్వ జ్ఞానం ఏదైతే ఉందో అది భగవత్ స్వరూపము. దట్ ఈస్ ట్రూత్. అది సత్యము. అది గ్రహించి దాంతో కనెక్షన్ పెట్టుకొని తాను శక్తి సంపన్నమై సత్యస్వరూపమై సమాజానికి జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు పోయేటువంటి మేధావులకి గుర్తించండి. మేధావులకి
చక్కగా గౌరవించడం కాదు, హృదయంలో పెట్టుకొని ఆరాధిస్తే అదే మేధో దక్షిణామూర్తి అంటే వేరే కాదు, కల్కి అవతారం అంటే వేరే కాదు. ఈ కలియుగంలో కల్కి అవతారం అంటే నా యొక్క ఉద్దేశంలో జ్ఞానమే కల్కి అవతారం. మేధావుల మనస్సు చక్కగా శక్తివంతం చేసి ఆ మేధాశక్తి సమాజాన్ని చక్కగా ప్రశాంతపరిచేట్టుగా చేస్తే అప్పుడు కలియుగంలో ఆనందంగా ఉంటాం. ఒకటి విషయం చెప్పి విరమిస్తాను నేను. ఇంతమంది మేధావులకి మేధాశక్తి మనం సన్మానం చేస్తున్నాం. ఎందుకో తెలుసా? సెల్ ఫోన్లు చక్కగా ఉపయోగిస్తున్నాం, ఇతరమైన అన్ని పొందుతున్నాం, చక్కగా ఎన్నో సౌకర్యాలు పొందుతున్నాం. ఇవన్నీ కారణం మేధావులు మనకు అందించినటువంటిది మేధాశక్తి. కానీ నేను ఒకందుకు బాధపడుతున్నాను. జాగ్రత్తగా వినండి, ఇది మీరంతా మనసుతో కాదు, హృదయాన్ని కవాటాలు తెరుచుకొని వినండి. 5 సంవత్సరాలు, మొన్న కూడా చెప్పాను మురళీమోహన్, 5 సంవత్సరాలు 2019 నుంచి ఇవాళ వరకు కూడా మనం బాధపడుతున్నామే, మూతికి చక్కగా గుడ్డలు కట్టుకొని ఉంటున్నామే బయటికి వెళ్ళేటప్పుడు కూడా. దేనికి కారణం ఏంటి? ఒక చిన్న వైరస్ ఒకానొక దేశంలో ఒకానొక ప్రాంతంలో ల్యాబొరేటరీ నుంచి లీక్ అయితే అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మేధావుల్ని ప్రశ్నిస్తున్నాను. మనమంతా కలిసి సమైక్యమై దాని మీద యుద్ధం చేయాలి. అది ప్రపంచ యుద్ధం అంటే. ఏదో ఒక దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంటే ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయపడుతున్నాం. నో, ప్రపంచ యుద్ధం రాదు. ప్రపంచ యుద్ధం వచ్చేట్టుగా ఎవ్వరూ కూడా ప్రయత్నించరు. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచమే ఉండదన్న సంగతి కూడా అందరికీ తెలుసు. అవన్నీ నాటకాలు. మేధాశక్తి కల్కి అవతారం అంటే మేధావుల్ని గుర్తిద్దాం. ఇంతమంది మేధావుల్లో మనసు సత్కరిస్తూ సన్మానం చేసి, ఇంకా చెప్పాలంటే సాష్టాంగ దండ ప్రణామం కూడా చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ మేధాశక్తిని సమాజ వినాశనానికి ఉపయోగించకండి. సమాజానికి బాగుపడేట్టుగా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేట్టుగా, ప్రశాంతి నిలయంగా చేసేట్టుగా చేయమని చెబుతూ, మనమంతా సమైక్యమై హెచ్చరించవలసిన సమయం కూడా ఆసన్నమైందని చెబుతూ, దివ్యమైన ఆశీస్సులు ఇస్తూ, ఎటువంటి ప్రమాదం లేదు, అన్ని వైరస్లు పోగొట్టేటువంటి శక్తి మానవుని యొక్క మేధాశక్తికి ఉంది. ఆ మేధాశక్తిని అనంతమైనటువంటి సత్య స్వరూపమై విశ్వమంతా వెలుగొందుతున్న ఆ జ్ఞానంతో కనెక్షన్ పెట్టుకుంటే ఉపాయాలు తడతాయి, అపాయాలు తొలుగుతాయి, ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా వస్తుంది. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటంటే మనం శక్తివంతం కావటం. మనం శక్తివంతమైతే మనం ప్రాబ్లం సాల్వ్ చేయక్కర్లా, వాడంతా అవే సాల్వ్ అవుతాయి. సుఖేందర్ రెడ్డి, అది జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. చంద్రశేఖర్, గుడ్ విల్ పెంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇందాక చెప్పారే వంశీ బర్క్లిన్ వచ్చిందని, ఈనాడు వంశీ చక్కగా మీ అందరికీ దివ్యమైన డాక్టర్ ఎస్ విజయమోహన్ గారికి శుభాభినందనలు. తర్వాత ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ గూడూరు ఆర్ శ్రీనివాసరావు గారు, ఎండి యశోద హాస్పిటల్స్. వీరు డాక్టర్ గాలి బాలసుందరరావు గారి పేరుతో ఉగాది కామధేను పురస్కారం 2024. చంద్రమోహన్ గారి మామగారండి వీరు. గాలి బాలసుందరరావు గారి పేరుతో ఉగాది కామధేను పురస్కారం.